అండ్ సంతోష్ గారు, ప్రతి ఇయర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు అండ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు, కాంపిటీషన్ పెరుగుతుందే కానీ తగ్గదని చెప్తారు. బట్ వాట్ అబౌట్ దిస్ ఇయర్? ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది ఎలా ఉంది? ఈ ఇయర్ కాంపిటీషన్ అనేది చాలా ఉండేది, అందుకనే డిఫికల్ట్ పేపర్ వచ్చింది. కాబట్టి ఆబ్వియస్లీ ఎవరైతే సీరియస్ స్టూడెంట్స్ ఉన్నారో, ఎవరైతే ఆ డెప్త్లో సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళారో వాళ్ళకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఈ ఇయర్. ఎందుకంటే ఆల్వేస్ డిఫికల్ట్ పేపర్ వచ్చినప్పుడు గుడ్ స్టూడెంట్స్కి అడ్వాంటేజ్, అవును. ఎవరైతే యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో, వీక్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి డిసడ్వాంటేజ్. సో వాళ్ళకైతే డెఫినెట్లీ అడ్వాంటేజ్. అండ్ ఈసారి డ్రాప్ ఎక్కువ మంది తీసుకుంటారు. డెఫినెట్లీ డ్రాప్ అనేది ఎంతమంది డ్రాప్ తీసుకుంటారో ఆ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. సో నెక్స్ట్ ఇయర్ పేపర్ మనం ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, టఫ్ పేపర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వీఆర్ టెలింగ్ ఆల్ అవర్ స్టూడెంట్స్, బీ రెడీ ఫర్ ఎ టఫ్ పేపర్ ఇన్ బయాలజీ అండ్ కెమిస్ట్రీ ఆల్సో. సో యాజ్ ఐ టోల్డ్ యూ, ఇదివరకు ఓన్లీ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ ఇచ్చేవారు. ఇప్పుడు ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్ నుంచి బయటకు వచ్చి కూడా అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్, అంటే ఎంపీసీ లెవెల్లో చేస్తున్న స్టూడెంట్స్ కన్నా ఎక్కువ లెవెల్లో వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అని ఎన్టీఏ మనకి క్లియర్ మెసేజ్ ఇచ్చింది. అండ్ సంతోష్ గారు, ఇంకొక డౌట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఎగ్జామ్ రాశారు కదా, ఎగ్జామ్ రాసిన తర్వాత చాలా మంది టెన్షన్, పెద్ద పెద్ద కాలేజ్లో కాకపోయినా మినిమం వస్తే చాలు, బయటపడితే చాలు. అండ్ కొంతమందికి ఈ ఇయరే లాస్ట్ అటెంప్ట్ అయ్యి ఉండొచ్చు. సో అసలు ఎన్ని మార్క్స్ రావాలంటారు? మినిమం ఒక చిన్న పార్టీ దగ్గర సీట్ రావాలన్నా కూడా వాళ్ళకి ఎలా ఉండాలి? ఇప్పుడు చూడండి, క్వాలిఫైయింగ్ మార్క్ అని ఉంటుంది. ఇప్పుడు అబ్రాడ్ కాలేజెస్కి వెళ్ళాలన్నా కానీ, మేనేజ్మెంట్ కోటా ఏ కేటగిరీ బి కేటగిరీ సీట్స్ తీసుకోవాలన్నా కానీ, ఆ క్వాలిఫైయింగ్ మార్క్ అనేది కట్ ఆఫ్ అనేది క్లియర్ చేయాలి. జనరలీ అది మనకి 150 to 180 మధ్యలో ఉంటుంది. ఈసారి కూడా అరౌండ్ ది సేమ్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో అది బేర్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్. ఆ క్వాలిఫైయింగ్ మార్క్ ఇస్తే వాళ్ళు ఏ కేటగిరీ కానీ బి కేటగిరీ ఆర్ అబ్రాడ్ వెళ్ళాలన్నా కానీ నీట్ క్వాలిఫై అవ్వడం అయితే బేర్ మినిమం. ఇప్పుడు అది కాదు అనుకుంటే వాళ్ళు బ్యాకప్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎబ్సెట్ బైపీసీ ఎగ్జామ్ ఉంది. ఈ ఎబ్సెట్ బైపీసీ కూడా జనరల్లీ నీట్ రాసే వాళ్ళందరూ రాస్తారు. అదేంటంటే ఏపీ తెలంగాణలో పారామెడికల్ కోర్సెస్ కానివ్వండి, బీ ఫార్మసీ ఫార్మ్డీ కానివ్వండి, అండ్ మన బీఎస్సీ అగ్రికల్చర్, బయోటెక్నాలజీ, బయోమెడికల్ లాంటి కోర్సెస్ చేయాలంటే దే కెన్ ఆప్ట్ ఫర్ దాట్ ఎగ్జామినేషన్. సో ఆ ఎగ్జామ్ కూడా బాగా రాస్తే ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఆర్ దే హ్యావ్ టు రిపీట్ ది ఎగ్జామినేషన్. సో నేను స్టూడెంట్స్ పేరెంట్స్కి ఒకటే చెప్తున్నాను, ప్యానిక్ అవ్వకండి ఈ పేపర్ చూసి. బికాస్ మనకి పేపర్ డిఫికల్ట్ వచ్చింది, అట్ ది సేమ్ టైం నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్ తగ్గింది, అండ్ సీట్స్ కూడా పెరుగుతున్నాయి. సో ఇదంతా అడ్వాంటేజ్లానే తీసుకోవచ్చు. సో ఎవరైతే స్టూడెంట్స్కి 400+ స్కోర్ వచ్చిందో వాళ్ళకి అట్లీస్ట్ బీడిఎస్, ఆయుష్ కోర్సెస్ ఛాన్స్ ఉంటుంది. 500+ వస్తే ఎంబీబీఎస్ ఛాన్సెస్ ఉంటాయి. ఈ టోటల్స్ తక్కువ వస్తే దెన్ దే కెన్ థింక్ అబౌట్ రిపీటింగ్. అండ్ ఎంసెట్ బైపీసీ స్కోర్ కూడా సరిగ్గా రాకపోతే దెన్ దే హ్యావ్ టు థింక్ అబౌట్ రిపీటింగ్. ఆర్ ఎంసెట్ బైపీసీ కూడా మంచి స్కోర్ వచ్చిందంటే దెన్ డెఫినెట్లీ దే కెన్ ఆప్ట్ ఫర్ దోస్ ప్రోగ్రామ్స్ ఆల్సో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వెటర్నరీ సైన్స్, బయోమెడికల్, బయోటెక్నాలజీ, ఈ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో ఇవి ట్రెండింగ్ కోర్సెస్. దాంతో కూడా తొందరగా సెటిల్ అవుతున్నారు. సో దట్ ఈస్ వాట్ వీ వుడ్ రికమెండ్.